స్టోరీస్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనుషుల స్వభావం రకరకాలుగా ఉంటుంది. కొందరు అవసరాన్ని బట్టి, సమయం సందర్భాన్ని బట్టి మారుతుంటారు. మరికొందరు తమ హోదా, డబ్బును చూసుకుని ఊసరవెల్లిలా మారుతుంటారు. కానీ కొంతమంది మనం మంచి చెప్పినా వినిపించుకోకుండా, నేనే తెలివైన వాడిని, నాకే అంతా తెలుసు, నువ్వెవరు, నువ్వేంది నాకు చెప్పేది అని విర్రవీగుతూ, తలతిక్క పనులు చేస్తూ, తలతిక్క నిర్ణయాలు తీసుకుంటూ, నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటూ అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వారిలో కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. కోపం అనేది తెలివి తక్కువతనంతో ప్రారంభమై పశ్చాత్తాపంతో అంతమవుతుంది. కోపం రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కోపంతో ఉన్నప్పుడు మనం చేసే పనులు కాని, తీసుకునే నిర్ణయాలు కాని ఎదుటివారిని కష్టపెట్టేలాగా ఉంటాయే కాని న్యాయంగా, ధర్మంగా ఉండవు. కోపంతో పాటు కొంచెం వాడికి ఉన్న తలతిక్క కూడా తోడైతే ఎలా ఉంటుందో మనం ఊహించగలమా? అలాంటి తలతిక్క మనిషి ఒక రాజ్యానికి మహారాజు అయితే ఆ రాజ్యంలోని ప్రజలు ఏమైపోవాలి? మరి ఆలస్యం చేయకుండా మా తలతిక్క మహారాజు కథని తెలుసుకుందాం. అనగనగా ఒక రాజ్యం. రాజ్యంలోని ప్రజలు మంచివాళ్లే, కాని ఆ రాజ్యాన్ని పరిపాలించే మహారాజుకి కొంచెం తలతిక్క. మహారాజు చెప్పిందే వేదం. ఆయన చెప్పినట్టే అందరూ నడుచుకోవాలి. ఆయనకు ఎదురు మాట్లాడకూడదు. మంత్రిగారు కూడా మహారాజుకి ఎలాంటి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించకూడదు. సమస్యను చెప్పాలి, రాజుగారి సలహాను పాటించాలి. ఇదే ఆనవాయితీగా కొనసాగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి తను పెరిగిన పరిసరాల ప్రభావంతో కూడా మారుతుంటాడు. అలాగే మహారాజుగారి తల్లిదండ్రులు తన చిన్న వయసులోనే మరణించడంతో తన నాయనమ్మ తాయారుదేవి సంరక్షణలో పెరుగుతాడు. కాలక్రమేణా ఆమె చనిపోవడంతో మహారాజు యవ్వన దశకు చేరుకున్నాక రాజ్యాన్ని సొంతంగా తన అభిప్రాయాలతో పాలిస్తూ ఉంటాడు. ఒకరోజు మహారాజు వేటకు వెళ్తుండగా దారిలో ఒక వృద్ధుడు లేవలేని స్థితిలో సాయం కోసం చూస్తూ అటుగా వచ్చిన రాజుగారిని చూసి ఇలా అడుగుతాడు. నాయనా, లేవలేకపోతున్నాను, కొంచెం సాయం చేయవా అని అడిగిన వృద్ధుని మాటలకు మహారాజు ఇలా అంటాడు. నాయనా అంటావేంది? నువ్వు ఏమన్నా నాకు కొడుకువా? అని పొగరుగా సమాధానమిచ్చిన మహారాజుతో ఆ వృద్ధుడు ఇలా అంటాడు. అయ్యో, ఎంత మాట కుమారా! అదిగో నాయనా పోయి కుమారా వచ్చింది అంటే నేను నీ కొడుకునా? ఎవరనుకున్నావు నన్ను? అయ్యా, నా కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు, మీరు ఎవరో నాకు తెలియడం లేదు. నేను వయసు మళ్లిన వాడిని, నాపై దయ చూపించి కర్రనైనా నా చేతికి అందించండి అని వృద్ధుడు దీనంగా అడుగుతుండగా మహారాజు ఆ వృద్ధుడితో ఇలా అంటాడు. నువ్వు వయసు మళ్లిన వాడవైతే నాకెందుకు? ఈ రాజ్యాన్ని పరిపాలించే మహారాజును నేను. నాకే పని చెప్పే అంతా వాడివా నువ్వు? ముందు మా దారికి అడ్డు లేకుండా పక్కకి పో అని మహారాజు గర్జించగా వృద్ధుడు భయపడిపోయి ఎలాగోలా అతి కష్టంగా పక్కకు తప్పుకుంటుండగా మంత్రి మౌనంగా చూస్తూ ఉంటాడే కాని ఏమీ మాట్లాడే ప్రయత్నం కూడా చేయడు. ఏమన్నా మాట్లాడితే అన్యాయంగా శిక్ష అనుభవించాల్సిన దుస్థితి వస్తుందని మంత్రికి తెలుసు. వృద్ధుడు పక్కకి తప్పుకోగానే మహారాజు, మంత్రి వాళ్ల దారిన వాళ్లు వెళ్లిపోతారు. మరుసటి రోజు మహారాజు దీర్ఘంగా ఆలోచిస్తూ మంత్రితో ఇలా అంటాడు. మంత్రివర్యా, మాకు ఒక సందేహము కలిగినది అని అనగాని ఆ మాటలకి మంత్రి మహారాజుతో ఇలా అంటాడు. మహారాజుల వారికి సందేహమా? ఏమిటో సెలవియ్యండి ప్రభు అని అనగానే మహారాజు నవ్వుతూ
ఇలా అంటాడు. మంత్రివర్యా, మనం వేటకు వెళ్లే దారిలో ఒక వృద్ధుడిని చూసినాము కదా. అప్పుడే మాకు ఈ సందేహము కలిగినది. అసలు ఈ వృద్ధుల వల్ల ఉపయోగం ఏమిటి? భూమికి భారం తప్ప వాళ్ళు కష్టపడి పనిచేసి సంపాదించగలరా? వాళ్ళు కుటుంబానికి ఆసరాగా కాకుండా భారంగా అవుతారు. వృద్ధులకు పెట్టే ఖర్చు అనవసరమే కదా. అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాము అని అనగానే ఆ మాటలకి మంత్రి ఈ తలతిక్క మనిషి ఏ నిర్ణయం తీసుకున్నాడో, ఆ నిర్ణయంతో ప్రజలు ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో అని అనుకుంటూ మహారాజుతో ఇలా అంటాడు. మహారాజా, తమ నిర్ణయం ఏమిటో తెలియజేయండి అని అనగానే మహారాజు మంత్రితో తన నిర్ణయాన్ని వివరిస్తాడు. రాజాజ్ఞ పాటించక తప్పదు అని వెళ్లి ప్రజలతో చెప్పమని మహారాజు ఆజ్ఞాపిస్తాడు. రాజుగారి ఆజ్ఞను శిరసా వహించి మంత్రిగారు ప్రజల వద్దకు వచ్చి ఇలా అంటాడు. ప్రజల్లారా, రాజుగారి నిర్ణయాన్ని మీకు తెలియజేయడానికి నేను ఎంతగానో చింతిస్తున్నాను. ఈ రోజు నుంచి మన రాజ్యంలో వయసు మళ్లిన వృద్ధులు ఒక్కరు కూడా ప్రాణాలతో జీవించకూడదు. వెంటనే ఒక పక్షం రోజులలో వయసు మళ్లిన వృద్ధుల ప్రాణాలను తీయమని రాజాజ్ఞ. రాజుగారి ఆజ్ఞను ధిక్కరించి వృద్ధులు ప్రాణాలతో ఉంటే ఆ కుటుంబం మొత్తాన్ని ఉరి తీయడం జరుగుతుంది అని మంత్రి వివరించగానే ప్రజలందరూ తమను కనీ పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూసుకోకుండా ప్రాణాలను తీయాలా అనే ఆవేదనతో దుఃఖిస్తూ ఉంటారు. రాజాజ్ఞను విన్న ఆ ఊరిలోని అంజన్న అనే యువకుడు తనకున్న ఒక్కగానొక్క తండ్రిని తన చేతులారా ఎలా చంపుకోవాలి అనే ఉద్దేశంతో బాధపడుతూ తన మనస్సులో ఇలా అనుకుంటాడు. నా తల్లి చనిపోయినా నా తండ్రి నన్ను కంటికి రెప్పలాగా పెంచి పెద్ద చేశాడు. అలాంటి తండ్రి ప్రాణాలను తీయడం పాపం కదా. ఈ మహారాజుకి తల్లిదండ్రుల విలువ తెలిస్తే కదా. మా కర్మ కొద్దీ దొరికాడు ఈ మహారాజు అని అనుకుంటూ ఇంటికి వెళ్లి తన తండ్రికి విషయాన్ని చేరవేస్తాడు. కొడుకు మాటలను విన్న వీరయ్య ఇలా అంటాడు. ఇదెక్కడి విచిత్రమో విడ్డూరమో నాయనా. రాజుని ఎదిరించి అడిగేవాళ్లు లేక తలా తిక్క బాగా రోజురోజుకి పెరిగిపోతున్నది. తనకి తల్లిదండ్రులు ఉంటే ఇలానే చంపుకుంటాడా? నేను వెళ్లి ప్రశ్నిస్తాను అని అన్న తండ్రి మాటలకి కొడుకు అంజన్న ఇలా అంటాడు. వద్దు నాయనా, నువ్వు మహారాజుని ప్రశ్నించిన మరుక్షణం నీ ప్రాణాలను హతమారుస్తాడు. మనమిప్పుడు ఆవేశపడితే లాభం లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. నా తండ్రిని నేను చంపుకునే అంత అసమర్థుడిని కాను. నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అని అతను పొలానికి వెళ్లిపోతూ తన భార్య నారమ్మతో ఇలా అంటాడు. చూడు, మా నాయన బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అంజన్న పొలానికి వెళ్లి తన పని తాను చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ప్రజలందరూ బాధలో మునిగిపోయి ఏమీ పాలుపోక విచారిస్తూ ఉంటారు. మరుసటి రోజు రాజభటులు మంత్రిగారి ఆజ్ఞ అని వృద్ధులను ఒక్కొక్కరిని ఉరి తీయడానికి తీసుకెళ్తూ ఆ క్రమంలో అంజన్న ఇంటికి వచ్చి వాళ్ల నాన్నని అడగగా అంజన్న వారితో ఇలా అంటాడు. అయ్యో, క్షమించండి. మా నాయన నిన్న అనగా అడవికి వెళ్లారు. ఇంతవరకు తిరిగి రాలేదు. ఏ జంతువు పొట్టన పెట్టుకుందో అని నేనే కంగారు పడుతున్నాను. రాగానే నేనే స్వయంగా తీసుకొస్తాను. రాజుగారి ఆజ్ఞను ధిక్కరిస్తే ప్రాణాల మీద తీపి వదులుకున్నట్లే కదా అని చెప్పి రాజభటుల్ని పంపించి వేస్తాడు. భటులు వృద్ధుల్ని ఒక్కొక్కరిని ఉరి తీయడానికి తీసుకెళ్లడం చూసిన తలతిక్క మహారాజు రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉంటే మంత్రి పట్టరాని కోపంతో బాధను బయటకి చెప్పలేక విగ్రహంలా చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా అంజన్న బాగా ఆలోచించి తన తండ్రి వీరయ్యను ఇంటిలోనే రహస్యంగా దాచి ఎవరికీ తెలియకుండా అతనికి ఆహారాన్ని అందిస్తూ కాపాడుకుంటూ ఉంటాడు.
ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక ఆ రాజ్యంలో పచ్చదనమే కరువయ్యి పంటలు పండించడానికి కూడా విత్తనాలు దొరకకపోవడంతో తీవ్రమైన కరువు అలుముకుంటుంది. కరువు బాధతో ప్రజలు అష్టకష్టాలు పడుతుండగా మంత్రి ప్రజల బాధను చూడలేక మహారాజు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. మహారాజా, రాజ్యంలోని ప్రజలు కరువుతో తిండి గింజలు కూడా దొరకక బాధపడుతున్నారు. దయగల మహారాజే మమ్మల్ని ఆదుకోవాలి అని మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అడిగే ధైర్యం లేక మా మాటగా రాజుగారికి విన్నవించండి అని నాతో మొరపెట్టుకున్నారు. నీట ముంచినా పాల ముంచినా రాజుగారిదే భారం అని మీ కరుణ కోసం ఎదురు చూస్తున్నారు అని అనగానే మంత్రి మాటలకి రాజు ప్రజల దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ప్రజల్లారా, నా రాజ్యంలో కరువు వాటిల్లినందుకు మేము విచారిస్తున్నాము అని అనగానే ఆ మాటలు విన్న అంజన్న ముందుకు వచ్చి మహారాజుతో ఇలా అంటాడు. మహారాజా, మీరు చాలా తెలివైనవారు. ముందు చూపుతో ఆలోచించి వయసు మళ్లిన వాళ్లని అడ్డు తొలగించారు. లేకపోతే ఈ కరువుతో వాళ్లకి తిండి పెట్టలేక మేము చాలా ఇబ్బంది పడేవాళ్లము అని వెటకారంగా అంటున్న అంజన్న మాటలకి మహారాజు తనని పొగుడుతున్నారని పొంగిపోతూ ఆనందించి ఇలా అంటాడు. హా, నేను ఏమి చేసినా మీ మంచి కోసమే కదా చేస్తాను. కాని ఇప్పుడు ఈ కరువుని ఎలా దాటాలో తెలియక విచారంలో పడ్డాను. ఈ రాజ్యంలో ఎవరైనా కరువు నుంచి ఎలా బయటపడాలో ఆలోచించి మాతో ధైర్యంగా సంప్రదించవచ్చు అని చెప్పి రాజు అక్కడ్నుంచి వెళ్లిపోవడంతో రాజుగారి మాటలకు మంత్రి తన మనస్సులో ఇలా అనుకుంటాడు. కొంచెం పొగిడినందుకు నిదానంగా మన దారులకు వచ్చాడు అని మంత్రి ఊపిరి పీల్చుకుంటాడు. అంజన్న తన తండ్రికి భోజనం పెట్టి రాజ్యంలోని సమస్య గురించి చెప్పగా వీరయ్య తన ఆలోచనని కొడుక్కి ఇలా వివరిస్తాడు. నాయనా, ఈ కరువు నుంచి బయటపడాలంటే దానికి ఒకటే మార్గం. పొలాలకు ఆనుకొని ఉన్న రహదారికి ఇరువైపులా ఉన్న నేలని దున్ని తగిన ఎరువు నీళ్లను వేసి సాగు చేస్తే అక్కడ ఏవైనా గింజలు మొలకెత్తవచ్చు అని వివరించి ఆ విషయాన్ని రాజుకి చెప్పమని పంపిస్తాడు. అంజన్న రాజు దగ్గరికి వచ్చి చెప్పగా రాజు విచారిస్తూ ఉంటే మంత్రి ఇలా అంటాడు. మహారాజా, మనకు ఏమీ తోచడం లేదు కాబట్టి అంజన చెప్పిన పరిష్కారాన్ని ప్రయత్నించి చూస్తే బాగుంటుందేమో అని మా ఆలోచన. ఎంతైనా నిర్ణయం తీసుకోవాల్సింది మీరే కదా అని అనగానే మంత్రి మాటలకి మహారాజు ఒప్పుకుంటాడు. మరుసటి రోజు అందరూ రహదారికి ఇరువైపులా ఉన్న నేలను సాగు చేసి ఎరువును నీళ్లను అందించగా కొన్ని రోజులకు మొలకలు కనిపిస్తాయి. దాంతో ప్రజలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. మహారాజు కూడా సంతోషిస్తాడు. కొన్ని మాసాల్లోనే రకరకాల పంటలు అక్కడ పండి కరువు నుంచి ప్రజలందరూ బయటపడి ఊపిరి పీల్చుకుంటారు. మంచి ఆలోచన చేసినందుకు అంజన్నను మహారాజు మెచ్చుకోగా అంజన్న మహారాజుతో ఇలా అంటాడు. మహారాజా, నన్ను క్షమించండి. మీ అభినందనలకు నేను అర్హుణ్ణి కాదు. ఈ ఆలోచన నాకు కలిగింది కాదు. వృద్ధుడైన నా తండ్రి ఇచ్చిన సలహాతో ఈరోజు ఈ రాజ్యం విపత్తు నుంచి బయటపడగలిగింది అని అనగానే అంజన్న మాటలకి మహారాజుతో పాటు అందరూ ఆశ్చర్యపోతారు. ఒక్క క్షణం మహారాజుకి కోపం అధిగమించి అంజన్నతో ఇలా అంటాడు. మూర్ఖుడా, రాజాజ్ఞను ధిక్కరించి నీ తండ్రిని నువ్వు ఇంకా ప్రాణాలతో ఉంచావా? ఇప్పుడే నీ శిరస్సుని ఖండిస్తాను అని పలికిన మహారాజు మాటలకి మంత్రి స్పందించి ఇలా అంటాడు. మహారాజా, కొంచెం శాంతించండి. వయసు మళ్లిన వాళ్ళని చదువు సంధ్య లేకపోయినా
జీవితాన్ని చవిచూసిన అనుభవంతో మనం చేసే తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నిస్తూ కొన్ని మాటలు చెప్తారు. వాటిని మనం చాదస్తంగా కాకుండా వాటిలోని మంచిని గ్రహించాలి. వృద్ధుల వల్ల ఉపయోగం లేదని మీరు అన్నారు. రేపు అనే రోజున మీరు నేను వృద్ధులు అవ్వకుండా ఉంటామా? తల్లిదండ్రులు వృద్ధులైన దైవంతో సమానం మహారాజా. వృద్ధాప్యంలో ఉన్నవారికి సేవలు అందించడం వలన మనము జన్మజన్మలకు సరిపోయే పుణ్యాన్ని మూటకట్టుకుంటాము. తల్లిదండ్రులు తమ రక్తమాంసాలను బిడ్డలకు పంచి పిల్లల ఎదుగుదల, సంతోషం కోసమే కష్టపడతారే తప్ప ఎప్పుడూ తమ స్వార్థాన్ని చూసుకోరు. అలాంటి వారు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు పసిపిల్లలుగా చూసుకోవాలి అని అనగానే మంత్రి మాటలకి రాజుకి కనువిప్పు కలిగి అందరితో ఇలా అంటాడు. మంత్రివర్యా, మీరంటున్నది నిజమే. నేను మా నాయనమ్మ పెంపకంలో పెరిగాను. ఆమె కొన్ని రోజులు మాత్రమే మా సంరక్షణ చూసుకుని కాలం చేశారు. దాసీల చేతులలో ఐశ్వర్యంతో కష్టం అనేది తెలియకుండా, లోకజ్ఞానం లేకుండా నేను పెరిగినందువలననే ఇలా ఆలోచన లేకుండా తలతిక్క పనులు చేశాను. నన్ను క్షమించండి అని మహారాజు అందరినీ క్షమాపణలు అడగగా మంత్రి మహారాజుతో ఇలా అంటాడు. మహారాజా, మీరు రాజవంశంలో జన్మించి ఐశ్వర్యంలో పుట్టి పెరిగారు. కాని మీ ఐశ్వర్యం ప్రజలకు తిండి గింజలను తెప్పించగలిగిందా? ఐశ్వర్యమంటే రత్నరాసులు కాదు మహారాజా. ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురు వచ్చే భార్య ఐశ్వర్యం. ఎంత ఎదిగినా తండ్రి తిట్టే తిట్లు ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం. భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం. అంతేకాని ఐశ్వర్యంతో గౌరవ మర్యాదలను కొనలేము. అధికారంతో, ఆజ్ఞతో ఎవరిని ఎక్కువ కాలం శాసించలేము అని పలికిన మంత్రి మాటలకి మహారాజు తన తప్పును గ్రహించి అంజన్నతో వెళ్లి వీరయ్యను కూడా బయటికి తీసుకొచ్చి తనని కూడా క్షమాపణ అడిగి ఇలా అంటాడు. వీరయ్య, వృద్ధులు అంటే తల్లిదండ్రులతో సమానమని మరచి ప్రజలను చాలా కష్టపెట్టాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను చేసిన పాపానికి పరిహారంగా కాశీకి వెళతాను. ఈ రాజ్యాన్ని, ప్రజలను సురక్షితంగా మంత్రితో కలిసి చూసుకోండి అని అప్పగిస్తున్న మహారాజుతో మంత్రి ఇలా అంటాడు. ఆగండి మహారాజా, మీరు ఏ పాపం చేయలేదు. ఎక్కడికి వెళ్లనవసరం లేదు. నేను మీరు చెప్పినట్లు వృద్ధులను ఎవ్వరినీ చంపలేదు. సురక్షితంగా వారిని ఒక దగ్గర ఉంచి వాళ్ల యోగక్షేమములను చూసుకుంటూ ఉన్నాను. పోతున్న ప్రాణాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాలి గాని అమానుషంగా, అన్యాయంగా ఒక ప్రాణాన్ని తీయడం సమంజసం కాదు. అంత పాపం నేను చేయలేదు. ఆ పాపం మీకు అంటకుండా జాగ్రత్త పడ్డాను. కాని మీ ఆజ్ఞను పాటించకుండా ధిక్కరించినందుకు నన్ను క్షమించండి అని పలికిన మంత్రి మాటలకి మహారాజు ఎంతగానో సంతోషపడి ఇలా అంటాడు. మంత్రివర్యా, నేను చేసిన పొరపాటును సరిదిద్ది రాజ్యానికి, రాజ్యంలోని ప్రజలకు ఎంతో మేలు చేశారు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అని పలికి మంత్రి దాచిన వృద్ధులందర్నీ బయటికి తీసుకొచ్చి ఎవరి ఇళ్లకు వాళ్లని పంపించి ఆనందపడతాడు. ఆ క్షణం నుంచి ప్రజలందరూ మంత్రిగారికి కృతజ్ఞతలు తెలిపి ఆనందంతో సుఖ సంతోషాలతో జీవిస్తుంటారు. మిత్రులారా, చూశారా మనం చేసే తలతిక్క పనుల వల్ల ఎంత పాపాన్ని మూటకట్టుకోవాల్సి వస్తుందో, ఎంతమందిని బాధ పెట్టాల్సి వస్తుందో తెలుసుకోండి. అందుకే అన్నారు పెద్దల మాట సద్దిమూట అని. పెద్దలు మనకు ఒక మాట చెప్తే అందులో అర్థం, పరమార్థంతో పాటు వాళ్ల అనుభవంతో కూడిన జీవిత పాఠం కలబోసుకుని ఉంటుంది. చెప్పిన మాటే పదే పదే చెప్తూ ఉంటే అది వయసుతో కూడిన చాదస్తమని కొట్టిపారేస్తాము. అది చాలా తప్పు అని గ్రహించండి. వాళ్ల అనుభవం అంత ఉండదు మన వయస్సు. అందుకే ఏ విషయంలోనైనా కీడెంచి మేలెంచమని మన పెద్దల మాట.
పిల్లలను గారాబంతో కాకుండా నీతి, నిజాయితీ మరియు విలువలతో పెరిగేలా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. మా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.